మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నేతకాని మహార్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాడి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నేతకాని మహార్ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. మతతత్వ పార్టీలకు కాకుండా రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మా నేతకాని మహార్ సమాజం అంత మద్దతు తెలుపుతూ గెలుపుకై ప్రచారంలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాడి నరసయ్య, రాష్ట్ర కార్యదర్శి జుమ్మిడి విశ్వనాథ్, రాష్ట్ర కార్యదర్శి జాడి ప్రేమ్ సాగర్, రాష్ట్ర యూత్ కార్యదర్శి కామర క్రాంతి, జిల్లా యూత్ కార్యదర్శి పాగిడి రాము తదితరులు పాల్గొన్నారు. నేతకాని మహార్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాడి నరసయ్య నేను మరి మా యొక్క నేతకాని కుల సమస్యలపై దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నప్పటికీ మరి మా కుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ఉద్యమం చేస్తూ ఉంటే గత 10 సంవత్సరాల నుంచి మా సమస్యల పరిష్కారం కాక మా సామాన్యులు మా పేదలు చాలా బాధగా ఉండడంతో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మేము అండగా నిలిచాము. ఎందుకు అనంటే 10 సంవత్సరాల నుంచి కానీ సమస్యలు 10 రోజులలో సమస్యలు మాకు సాల్వ్ అయినాయి. మరి ఆ సమస్యలు ఏంటంటే నేత కాని అనేది నెట్ కాని అని పడ్డది. ఆ నెట్ కానీని సెట్ చేయడానికి 10 సంవత్సరాలు సాధ్యం కానందున ఈ 10 రోజులలోనే మా యొక్క దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, వివేక్ వెంకటస్వామి గారు, మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా 7 ఎంపీల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పూర్తి మా మాట ఇది సంఘాన్ని గౌరవించి మరి తప్పకుండా మీకు రేవంత్ రెడ్డి గారిని కల్పించి మీ సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో అంతేకాకుండా మరి మీకు తప్పకుండా మద్దతు తెలుపుతామని చెప్పాం. మరి అంతేకాకుండా మీ నేతకాని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని అని చెప్పేసి చెప్పడము, అంతేకాకుండా ఈ మొన్ననే మరి రాజారాంపల్లిలో మరి అక్కడ సీఎం సమావేశాన్ని కూడా మా సంఘాన్ని ఆహ్వానించుకొని వేదిక మీకు పిలిచి మా ముందటనే మాకు హామీ ఇచ్చి మాకు ఆల్రెడీ ఈ యొక్క నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది ప్రత్యేక మరి అభినందనలు తెలుపుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి. మరి ఇన్ని విధాలు మాకు నమ్మకం వచ్చిన తర్వాత ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతా ఉన్నాం. మరి అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ గవర్నమెంటే రావాలి. ఎందుకు అని అంటే కేంద్ర ప్రభుత్వం రావడం వల్ల మాకు ఏజెన్సీ సమస్య, పోడు భూముల సమస్య ఉన్నది. ఆ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వంతో కాకుండా కేంద్ర ప్రభుత్వంతో అయితే అటువంటి అప్పుడు ఏం చేయాలి? గడ్డం వంశీ గారిని కూడా గెలిపించుకోవడం వల్ల ఆయన ఆల్రెడీ మంచి టాలెంటెడ్ పర్సన్, చిన్న వయసు ఉన్న మరి అందరినీ కలుపుకపోతా ఉన్నాడు, ఫోన్లు చెప్తాడు, మంచి గౌరవిస్తూ ఉన్నాడు. కాబట్టి అతన్ని కూడా ఇప్పుడు గెలిపించుకునే బాధ్యత తీసుకున్నాం. మేము దాదాపు 7 ఎమ్మెల్యేల పరిధిలో సంతృప్తిగా దాదాపు ఇప్పటికి 27-28 మండలాలు తిరుగుతూ మా నేతకాని గ్రామాలలో వెళ్ళి మన కుల సమస్యల పరిష్కారానికి మార్గం గడ్డం వంశీ. మరి గడ్డం వంశీ గెలవడం వల్ల 2 విధాల అలా మరి అందరిని ఎమ్మెల్యేలు కలుపుకపోతాడు, మా సమస్యలు కూడా పరిష్కారం చేస్తారనే నమ్మకంతో మాకు సంతృప్తిగా మద్దతు మేము తెలుపుతా ఉన్నాం. మరి గడ్డం వంశీని తప్పకుండా గెలిపించుకుంటాం. మా సమస్యలకు సంతృప్తిగా మరి గౌరవంగా మర్యాదగా మా కులస్తులందరినీ కూడా గౌరవిస్తూ ఉన్నాడు. కాబట్టి మాకు ఇదివరకు హైదరాబాద్లో స్థలభవనం ఇస్తామని చెప్పి కేటీఆర్ చెప్పిండు. మరి ఇవ్వకపోవడంతో అదొక బాధ కూడా ఉంది. మరి అది కూడా మేము ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వము రాగానే మేము ఖచ్చితంగా అది కూడా అడిగినాం, తప్పకుండా అది కూడా ప్రయత్నం చేస్తాం అని చెప్పారు. మా పేదోళ్ళు హైదరాబాద్లో పిల్లలు చదువుకుంటే అక్కడికి వెళ్తే కనీసం లాడ్జిలో ఉండాలంటే వాళ్ళకు పేదోళ్ళకి కష్టమవుతుంది. అందుకే ఇతర కులాలకు కూడా స్థలభవనం ఇచ్చారు కాబట్టి మాకు కూడా అది రావాలని చెప్పేసి అదొకటి కూడా మేము విజ్ఞప్తి చేశాం. కాబట్టి మా పిల్లలకు ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ రావడం వల్ల ఏమవుతుందనంటే గత 10 సంవత్సరాలు ఎలాంటి ఆర్థిక అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నేతకాని కార్పొరేషన్ రావడం వల్ల ఫండ్ అనేది వస్తుంది, మా నిరుద్యోగ పిల్లలకు అందరికీ కూడా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఇంతకంటే ఇంకేం కావాలి మాకు? అందుకే ఖచ్చితంగా గడ్డం వంశీ గారిని మరి తృప్తితోటి మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 7 ఎంపీల పరిధిలో కూడా అందరికీ కూడా మా జిల్లా మండల రాష్ట్ర కమిటీ కూడా పూర్తిగా తిరుగుతూ ఉంది. మేము మాత్రం ఇక్కడ నేను మంచిర్యాలలో హెడ్ క్వార్టర్లో ఉంటా కాబట్టి పెద్దపల్లి ఎంపీ పరిధిలో మాత్రం పూర్తి స్థాయిలో వంశీ గారికి మద్దతు తెలుపుతున్నాం. మరి ఆయనని గెలిపించుకుంటున్నాం. తప్పకుండా మా సమస్యలకు పరిష్కారం మార్గం ఆయనే. అలా నాన్న కూడా వివేక్ గారు కూడా మళ్ళీ వాళ్ళ మీద వినోద్ గారు కూడా మాకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇలా కార్పొరేషన్ కావడానికి మరి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు చెప్తా ఉన్నాం. మా కులవునికి ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి మేము వాళ్ళకి ప్రత్యేక అభినందనలు చెప్తూ మరి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతాం.